తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్ళినప్పుడల్లా బీఆర్ఎస్ విమర్శలు చేయడం చూస్తూ ఉన్నాం. పదే ఢిల్లీ వెళతారు అని చెప్పేసి రీసెంట్ గా కూడా చాలా సందర్భాల్లో వెళుతూ ఉన్నారు. నిన్న కూడా కేంద్ర మంత్రి గడ్కరీతో అలాగే రామ్మోహన్ నాయుడుతో కూడా భేటీ అయ్యారు. ప్రజా సమస్యల పరిష్కారానికే పదే ఢిల్లీకి వెళుతూ ఉన్నాము, గిట్టని వాళ్లే దీనిపై రాద్ధాంతం చేస్తూ ఉన్నారని కూడా రేవంత్ కామెంట్ చేశారు. ఏంటి సార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కూడా ఎందుకు వివాదం అవుతోంది? అంటే ఢిల్లీ వెళ్ళడము అందరు ముఖ్యమంత్రి వెళ్తారు, కానీ నెంబర్ ఆఫ్ విజిట్స్ వల్ల కాంట్రవర్సీ వస్తుంటుంది. తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఉన్న హైకమాండ్ కల్చర్ వల్ల ఆ ఆరోపణలు వస్తుంటాయి. బట్ రాజకీయ నాయకులు జాతీయ పార్టీలో ఢిల్లీకి వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్తారు? జాతీయ పార్టీ యొక్క స్వభావమే ఢిల్లీ. అది ఇప్పుడు బీజేపీ ఉంది, తెలంగాణలో బీజేపీ నిర్ణయాలు తెలంగాణ రాష్ట్ర పార్టీ తీసుకుంటుందా? అంతా ఢిల్లీలోనే నిర్ణయాలు జరుగుతాయి. సో మీరు కాంగ్రెస్ పార్టీ ఏమో కనీసం బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వారికి ఢిల్లీ ఇక్కడి వాళ్ళు ఎక్కువసార్లు వెళ్ళాల్సిన అవసరం లేదు, అక్కడ వాళ్ళు ఇటు వస్తుంటారు. ఇప్పుడు జేపీ నడ్డా వచ్చాడు, నితిన్ నబీన్ వచ్చాడు. మీరు లిస్ట్ తీసుకోండి, ఈ మధ్య కాలంలో ఒక 6 నెలలు తీసుకోండి, జేపీ నడ్డా, నితిన్ నబీన్, బిఎల్ సంతోష్ ఇలా పార్టీ అగ్రనాయకులంతా వస్తారు. కాంగ్రెస్ పార్టీలో అగ్రనాయకులు ఎంతమంది వస్తారు? కాంగ్రెస్ పార్టీకి ఉండేది ఒక్కడే ఒక్క అగ్రనాయకుడు, రాహుల్ గాంధీ, లేదంటే ప్రియాంక గాంధీ, లేకుంటే సోనియా గాంధీ. మిగతా వాళ్ళు ఎవరు? 4 ఇప్పుడు మల్లికార్జున ఖర్గే. వీళ్ళు ఎంతమంది అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది వచ్చారు? బీజేపీకి ఏంటంటే హైకమాండ్ ఉన్నా హైకమాండ్ ప్రతినిధులు వచ్చిపోతుంటారు. కాంగ్రెస్ పార్టీకి హైకమాండ్ ప్రతినిధులు ఏం లేరు, వీళ్ళు పోయి కలవడమే. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఉండే స్ట్రక్చరల్ క్యారెక్టర్ రీత్యా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు సహజంగానే ఢిల్లీకి ఎక్కువపోయే అవకాశాలు ఉంటాయి. అందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రిలేషన్స్ రీత్యా కూడా వెళ్ళచ్చు. అల్టిమేట్గా ఒక నాయకుడు ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్ళాడు, ఢిల్లీకి ఎన్నిసార్లు పోలేదు అనే కాంట్రవర్సీ కన్నా ఏమి కేంద్రం నుంచి ఏమి వచ్చింది, ఏమి రాలేదు అనే యాంగిల్. అందులో ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ రాజకీయాలు ఉన్నాయి. అంటే క్లియర్గా బహిరంగంగా ఓపెన్గా చెప్తున్నారు, మా పార్టీ మా కూటమి ప్రభుత్వం ఉంటేనే మేము సహకరిస్తాం. డబుల్ ఇంజన్ సర్కార్ మీనింగ్ అదే కదా. అంటే రాజ్యాంగ ఫెడరల్ దృక్పథానికి విరుద్ధంగా రాజకీయ నాయకత్వం బహిరంగంగా చెప్తున్న అంశం, మా పార్టీ అధికారంలో ఉంటే, మా కూటమి అధికారంలో ఉంటే మేము సపోర్ట్ చేస్తాం. అలాంటప్పుడు ప్రతిపక్ష నాయకుడు పార్టీలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి అదనంగా కూడా ఇబ్బందులు ఉంటాయి. అంటే 1-10 సార్లు వెళ్ళి పర్సూ చేయకపోతే పనులు కాని పరిస్థితి ఉంటాయి. డబుల్ ఇంజన్ సర్కార్ అయితే ఆ ప్రాబ్లం లేదు. మీకు చంద్రబాబు నాయుడు ఫోన్ చేస్తే ఆంధ్రప్రదేశ్కి పనులు అవుతాయి, రేవంత్ రెడ్డి ఫోన్ చేస్తే అవుతాయా? కామన్ సెన్స్ కది. చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి ఎన్డీఏలో ఉన్న స్టేట్ రీత్యా ఆయన అమిత్ షాకైనా ఫోన్ చేసి పని చేయించుకోగలుగుతారు, అవసరం వస్తే మోడీకి ఫోన్ చేసినా పని చేయించుకోగలుగుతారు. కానీ మీకు రేవంత్ రెడ్డికి అవకాశం ఉండదు కదా. సో ఆయన వెళ్ళి కలవాల్సిందే కదా. సో అందువల్ల కలవడము కలవకపోవడం అనేది వివాదం చేయాల్సిన అవసరం లేదు. ఫెడరల్ వ్యవస్థలో కేంద్రము రాష్ట్రము ఈ 2 ప్రభుత్వాల మధ్య అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. మీకు ఓ రీజనల్ రింగ్ రోడ్ కావాలన్నా కేంద్రంతో లింకు, ఓ నీటిపారుదల ప్రాజెక్ట్ అనుమతి కావాలన్నా కేంద్రంతో లింకు, నిన్న వరంగల్ విమానాశ్రయం నుంచి కావాలన్నా కేంద్రంతో లింకు, జాతీయ రహదారుల నిర్మాణం రాష్ట్రంలో కావాలన్నా కేంద్రంతో లింకు, ఓ రైల్వే లైన్ కావాలన్నా కేంద్రంతో లింకు. అందువల్ల మన ఫెడరల్ రాజ్యాంగ స్వభావమే అడుగడుగునా కేంద్రంతో లింక్. సో కేంద్రంతో లింక్ లేకుండా ఉండే అవకాశమే లేదు, ఎందుకంటే కేంద్ర పథకాలు ఎక్కువ. సో ఈ ఫ్యాక్టర్ అయితే కేంద్రంతో లాబీ వెళ్ళడము కలవడం నేరంగా భావించాల్సిన అవసరం లేదు. దాని ప్రయోజనాలపైన మనం చర్చ పెట్టచ్చు, ఎంత ప్రయోజనం వచ్చింది ఎంత రాలేదని. కానీ ప్రతిసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు అనుమానంతో చూసి ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు, ఢిల్లీ వెళ్ళటానికి రాహుల్ గాంధీకి మూటలు ఇవ్వడానికి వెళ్తున్నా బీఆర్ఎస్ అంటారు. రాహుల్ గాంధీ మూటలు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి వెళ్ళాలి, ఇంకెవరన్నా పంపించిన మూట పట్టుకొని పోరా. ఇవాళ రేపు ర్యాపిడోలో బుక్ చేసినా మూటలు పోతాయి కదా. సో ర్యాపిడో బుక్ చేస్తే మూటలు పెట్టడానికి రేవంత్ రెడ్డి పో అన్నా. సో అందువల్ల ఆ విమర్శ కేవలం పొలిటికల్ విమర్శే. నిజంగానే అనుకుంటే, నేను అవి నిజమని అంటలేను, కానీ మూటలే మోయడానికి ముఖ్యమంత్రి పోవాల్సిన అవసరం లేదు. మూటలు మోసేవాళ్ళు మూటలు మోసేవారు చాలా మంది ఉంటారు, కొరియర్ సర్వీసులు ఉంటాయి కదా, ఆ పని చేసుకోవచ్చు కదా. ర్యాపిడోలో బుక్ చేస్తే రాహుల్ గాంధీకి ఇచ్చిపోతారు, అది చేస్తారు. సో ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే పొలిటికల్ పాయింట్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి, మీకు బీఆర్ఎస్ నినాదం కూడా ఏంటి, మాకు ఢిల్లీలో కాదు మా హైకమాండ్ గల్లీలో ఉంటుందని.
బీఆర్ఎస్ హైకమాండ్ కూడా మీకు హైదరాబాద్ లో ఉంటుంది. ఆదిలాబాద్ నాయకుడైనా, మహబూబ్నగర్ నాయకుడైనా, ఖమ్మం నాయకుడైనా, నల్గొండ నాయకులు హైదరాబాద్ రావాల్సిందే కదా. ఎక్కడ హైకమాండ్ అక్కడికి వెళ్తుంటారు కదా. దానికి ఏమి ప్రాంతీయ పార్టీలో రాష్ట్రంలో హైకమాండ్ ఉంటుంది, దేశం జాతీయ పార్టీలో ఢిల్లీ హైకమాండ్ ఉంటుంది. ఏముంది అందులో?